పొంచి ఉన్న ప్రమాదం, ప్రాణాలతో చెలగాటం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ బాణాసంచా తయారీదారులు ఎవరు? యథేచ్ఛగా నిబంధనలను అతిక్రమిస్తూ బాణాసంచా తయారీ కేంద్రాలను నిర్వహిస్తుంది ఎవరు? పశ్చిమలో తయారీ కేంద్రాలు ఏర్పాటుకు అధికారులు అవకాశం ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ బాణాసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్న ఆ వ్యక్తులు ఎవరు? గతంలో ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో బాణాసంచా పేలుళ్లలో పాత్ర ఉన్న తయారీ నిర్వాహకుడికి తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో లైసెన్స్ ఎలా ఇచ్చారు? గత ఏడాది తూర్పుగోదావరి జిల్లాలో పేలుడు జరిగి తయారీ కేంద్రం తగలబడిన వ్యక్తే మరలా సూర్యారావు పాలెంలో లైసెన్స్ లేకుండా బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వీరి తయారీ కేంద్రాల్లో వేల కేజీల బాణాసంచా సరుకు అక్రమంగా తయారవుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? దువ్వ కాలువ గట్టుకు ఆనుకుని ఉన్న వీరి పాత తయారీ కేంద్రాల వద్ద గోడౌన్లలో ఏ విధమైన లైసెన్సులు లేకుండా టన్నుల్లో అక్రమ నిల్వలు ఉంచినా చర్యలు తీసుకోపోవడానికి అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? టన్నుల కొద్దీ అక్రమ బాణాసంచా తయారు చేయడమే కాక తయారు చేసిన సరుకు అక్రమ రవాణాకు పాల్పడుతున్న అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు? నిబంధనలకు విరుద్ధంగా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి వేల కేజీల్లో సరుకు తయారు చేయడమే కాక యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ బాణాసంచా తయారీ కేంద్ర నిర్వాహకుల వివరాలు మీ రచ్చ మీడియాలో అతి త్వరలో. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.